సార్ నమస్తే. నమస్తే అండి. సార్ డైలీ వాకింగ్ వస్తూ ఉంటారా? డైలీ అండి. అవునా? ఎన్ని కిలోమీటర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు సార్? కిలోమీటర్స్ అంటే తెలియదు కానీ స్టెప్స్ అయితే ఒక 7,000 స్టెప్స్ మార్నింగ్ వాక్లో కవర్ అవుతాయండి. 7,000 అంటే ఒక 4-5 కిలోమీటర్స్ సార్ ఉంటుందండి. 4-5 కిలోమీటర్స్. ఇప్పుడున్న పరిస్థితిలో కంపల్సరీ వాకింగ్ చేయాల్సిందేనా సార్? అట్లనేం లేదు, అలవాటు అయిపోయింది కాబట్టి చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అంటే హెల్త్ పరంగా ఆలోచన చేస్తే మంచిదే చేస్తే. అవునా సార్? రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది? మార్పు కోరుకున్నాం, కేసీఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఎట్లా ఉంది పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే స్టిల్ ఓన్లీ 3 or 4 months ఆయన గెలిచి ఇంకా ఆయనకి ఇంకా వెంటనే మళ్ళీ ఎలక్షన్స్, ఏ డెసిషన్ కానీ ఇంకా ఆయన ఏం తీసుకోలేదు. రేపు తెలుస్తుంది ఆయన పరిపాలన ఎట్లా ఉందనేది. ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు. కేసీఆర్తో పోల్చుకుంటే కొంత బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. కేసీఆర్ ఏం చేసిండని, కేసీఆర్ ఏం చేసిండో నాకైతే తెలియదు. ఈయనది కూడా ఇంకేం చెప్పలేను, ఎందుకంటే జస్ట్ 3-4 months కాబట్టి రేపు తెలుస్తుంది. ఓకే సార్, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. కడియం సిఆర్ కూతురు ఆరూరు రమేష్, సుధీర్ కుమార్ ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటారు మీరు అనుకుంటున్నారు? ఓన్లీ మోడీ వేవే. నేను పర్టికులర్ క్యాండిడేట్ అని చెప్పాను, ఎందుకంటే ఇంతకుముందు ఆరూరు రమేష్ టీఆర్ఎస్లో ఉండేవాడు, కావ్య టీఆర్ఎస్లో ఉండేది. ఈ లోకల్ వాళ్ళ గురించి కాకుండా సెంట్రల్లో బీజేపీ రావాలి కాబట్టి మోడీ వేవ్ మీద నేనైతే బీజేపీకి వేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చింది సార్, ఎందుకు మార్పు కోరుకోవట్లేదు? ఇంకో 10 సార్లు ఇచ్చినా మోడీకి ప్రాబ్లం లేదు. మీరే చెప్పండి, ఇంకొక 10 సార్లు ఇచ్చినా మోడీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, దేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ మత విద్వేషాలు కానీ, గొడవలు కానీ, ఇవి కానీ ఏదైనా ఇది ఉందా? ఏదైనా స్కామ్ కానీ ఇంకేదైనా అయినది ఉందా మొత్తం ఇండియాలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుంటే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 14 సీట్లు మాకు గెలిపియాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గురించి ఏం డిస్కషన్ లేదండి, జస్ట్ 3-4 months అంతే. ఆయన రేపు చూద్దాం ఆయన ఏం చేసిండో, ఆయన ఇచ్చిన 6 ఎన్ని ఫలించినాయి ఏంటిదని. ఇంకా అప్లికేషన్లో తీసుకునేదే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది 6 పథకాల గురించి సబ్మిట్ చేయమన్న అప్లికేషన్లో ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా అప్పుడే ఏం చెప్పలేము ఆయన గురించి. నెక్స్ట్ కమింగ్ 2 yearsలో ఏమన్నా అది కూడా ఉంచితే ఆయనని కాంగ్రెస్లో, ఆయన ఉండగలిగితే కాంగ్రెస్లో, అప్పుడు ఆలోచన చేద్దాం అంతే. సో అభ్యర్థులతో సంబంధం లేదు, మోదీ ఉండాల్సిందే. మోడీ. ఓకే, థ్యాంక్ యూ.